హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇవాళ మెయిన్గా నాది కాని డిసీజ్ని నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే న్యూరాలజీ అంటే న్యూరాలజీ మట్టికే మనకు ఉండరు. పేషెంట్ రకరకాల సిమ్టమ్స్తో వస్తారు. వాళ్ళకి వచ్చిన సిమ్టమ్స్ న్యూరలాజికలా, నాన్ న్యూరలాజికలా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాన్ న్యూరలాజికల్ అని చెప్పి డాక్టర్ షాపింగ్ చేయకుండా వాళ్ళు క్లియర్గా మనం డాక్యుమెంట్ చేస్తే దే ఫీల్ మోర్ కంఫర్ట్. మా డాక్టర్ మన డాక్టర్ అనుకుంటారు. సో దానివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. న్యూరాలజీ కంప్లైంట్స్కే కాకుండా నాన్ న్యూరాలజీ కంప్లైంట్స్ కూడా మా డాక్టర్ గారు ఒపీనియన్ తీసుకుందామని రావడం జరుగుతుంది. సో ఒపీనియన్ చెప్పేటప్పుడు నీకు దాంట్లో సఫిషియంట్ నాలెడ్జ్, దాంట్లో డెప్త్ ఉండాలి. మనకి ఫస్ట్ కార్డియాలజీ ప్రాబ్లం డీల్ చేయగలరా అంటే జనాల్లో న్యూరాలజీ అంటే న్యూరాలజీయే చూస్తారు, ఇంకా ఏమి చూడరు అనే అపోహ నుంచి మేము న్యూరాలజిస్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఎండి జనరల్ మెడిసిన్ చేస్తామండి. ఎండి జనరల్ మెడిసిన్ అంటే దాంట్లో ఇప్పుడు ఏదైతే ఎండి జనరల్ మెడిసిన్ వాళ్ళందరూ చేస్తున్నారో లైక్ షుగర్ చూస్తాం, జ్వరాలు చూస్తాం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, హార్ట్లు, కిడ్నీస్, బ్రెయిన్ అన్ని మొత్తం చూసిన తర్వాత ఎండి జనరల్ అంటారు దాన్ని. ఆ తర్వాత స్పెషలైజేషన్ కోసం ఇంకో 3 సంవత్సరాలు చదువు. ఆ 3 సంవత్సరాలు స్పెషలైజ్ చేసినంత మాత్రాన ఈ ఎండి జనరల్ మెడిసిన్ నేర్చుకున్న 3 సంవత్సరాలు మర్చిపోవాలని కాదండి. పేషెంట్ కి ఎవరో నేను న్యూరాలజీ ప్రాబ్లం అంటే ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది అనుకోండి, చెయ్యి కాలు పడిపోయి, అది మేము చెప్పే పని లేదు, పేషెంటే చెప్తారు పక్షవాతం అండి తీసుకొచ్చాం. దానికి న్యూరాలజిస్ట్ అవసరం లేదు డయాగ్నోజ్ చేయడానికి. ఈవెన్ నార్మల్ పేషెంట్ పల్లెటూరులో ఎవరో చదువురాని వాళ్ళైనా పక్షవాతము, చెయ్యి కాలు పడిపోయిందని చెప్తారు. బట్ వాట్ ఈస్ ద స్పెషలిస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం దాంట్లో అర్థం కాని విషయాలు, హెడేక్ లో బోల్డ్ అన్ని ఉంటాయి. నార్మల్ హెడేక్ ఎక్కువ మందికి ఉంటుంది, పేషెంట్ కి హెడేక్ తగ్గని వాళ్ళు ఉంటారు. అటువంటిది మనం ట్రీట్ చేయాలి. అలానే ఇప్పుడు ఫిట్స్ ఉంటాయి. ఫిట్స్ అని చెప్పి పేరు పెట్టి ఏదో ఒక యాంటీ ఎపిలెప్టిక్స్ రాస్తే అవి ఎవరికైనా కొంతమంది పని చేస్తాయి. పని చేయనప్పుడు స్పెషలైజ్డ్ సిచ్యువేషన్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఫస్ట్ ఫిట్స్ వచ్చినప్పుడే న్యూరాలజిస్ట్ కలిస్తే అది ఏ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ దాన్ని కేటగరైజ్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలానే నర్వ్ పెయిన్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మందికి 40% to 50% వరకు ఇన్స్పైట్ ఆఫ్ షుగర్ కంట్రోల్ కూడా నర్వ్ తిమ్మిర్లు వస్తాయి. ఆ తిమ్మిర్లు రావడానికి కారణం షుగర్ ఎంత కారణం ఉంది, వాళ్ళకున్న పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ఎంత కారణం ఉంది, వాళ్ళకున్న డిస్క్ ప్రాబ్లమ్స్ ఎంత కారణం ఉంది, వీటన్నిటిని బట్టి చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాగా ఓదానికి ఒకటి రిలేటెడ్ వాట్ ఈస్ ద స్పెషలైజేషన్ అంటే ఫిట్స్ లో స్పెషల్ గా ఏం చేయాలి ట్రీట్మెంట్, వాళ్ళకి ఏమైనా ఎపిలెప్సీ సర్జరీస్ అవసరం అవుతాయా, లేకపోతే పక్షవాతంలో విత్ ఇన్ 4.5 hours లో వస్తే ఏం చేయాలి, లేకపోతే ఇంకా 12 hours దాకా ఎక్స్టెండెడ్ విండో పీరియడ్ అయితే ఏం చేయాలి. సో అట్లానే ఎప్పుడు సర్జరీకి తీసుకెళ్ళాలి, ఎవరికి సర్జికల్ ఇండికేషన్స్, ఇటువంటి అట్లానే ఒక్కో దానికి ఒక్కో డిసీజ్ కి దాంట్లో స్పెషలైజేషన్స్. కొంతమంది అన్డయాగ్నోజ్డ్ అంటే కాసేపు బాగానే ఉండాలంటే కాసేపు బాగోలేదు, ఇట్లా వచ్చే డిసీజ్ గురించి కూడా అంత ముందు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలాగా ప్రతి దానికి ఒక స్పెషలైజేషన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం, ఎందుకంటే ఆ డిసీజ్ ఇంకా డెప్త్ గా డయాగ్నోజ్ చేసుకుందామని. ప్రత్యేకంగా ఈ వీడియోలో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గ్యాస్ట్రోఎసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్ అనే దాని గురించి చెబుదాం అనుకున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన పేషెంట్ చాలా మంది గ్యాస్ టాబ్లెట్ రాయకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మరీ గ్యాస్ టాబ్లెట్ రాపించుకుంటున్నారు. గ్యాస్ టాబ్లెట్ అనేది పద్దాకులు వేసుకోవాలని అవసరం లేదు. రెండోది గ్యాస్ టాబ్లెట్ హెచ్సిఎల్ అనే దాన్ని సప్రెస్ చేసింది. హెచ్సిఎల్ అనేది మనకి న్యాచురల్ గా భగవంతుడు ఇచ్చింది మనకి, ఎందుకంటే మన డైజెషన్ లో ఉపయోగపడేది. ఎక్సెస్ హెచ్సిఎల్ సెక్రెట్ అవడం వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ డ్యూడల్ అల్సర్ కానీ రావచ్చు. కానీ గ్యాస్ట్రో రిఫ్లక్స్ డిసీజ్ అంటే ఏంటంటే మనకి ఫండస్ అంటే స్టమక్ లో ఫస్ట్ పార్ట్ ఉంది, దానిలోంచి ఈసోఫాగస్ లోకి ఈ రిఫ్లెక్స్ వస్తుంది. మనకి ఆ యాసిడ్ స్టమక్ లో ఉంటే దానికి ఏమి పెయిన్ రాకుండా మనకి కోటింగ్ ఉంది చుట్టూతా. బట్ ఈసోఫాగస్ లో అంత కోటింగ్ ఉండదండి. దానివల్ల మనకి ఇదంతా హార్ట్ బర్న్ అని, సెంటర్ లో బాగా బర్నింగ్ ఉంది అని చెప్పి వస్తూ ఉంటారు. ఇది ఎందుకు ప్రత్యేకంగా గ్యాస్ట్రో రిఫ్లక్స్ డిసీజ్ గురించి ఎందుకు చూస్తున్నానంటే ఒకే రోజు 4-5 ఇక్కడ బర్నింగ్ పెయిన్ వస్తుందండి, నేను కార్డియాలజిస్ట్ చూపించుకున్నాను, నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ చూపించుకున్నాను, నేను స్కోప్ వేయించుకున్నాను, లేదా నేను టాబ్లెట్ వాడుతున్నాను అయినా తగ్గట్లేదని చెప్తున్నారు. సో దాని గురించి జస్ట్ ఫంక్షనల్ కాజెస్ ఉంటాయండి దీంట్లో ఎక్కువగా. అంటే లోయర్ ఈసోఫాగస్ స్ఫింక్టర్ అని ఉంటుంది. స్ఫింక్టర్ అంటే ఏంటంటే ఇట్స్ అలౌస్ ఓన్లీ వన్ సైడ్ అనమాట. అంటే ఈసోఫాగస్ నుంచి స్టమక్ లోకి వెళ్ళడానికి అది ఉపయోగపడింది, ఓపెన్ అయింది. అంతేగాని స్టమక్ కంటెంట్స్ ఈసోఫేగస్ లో రావడానికి అది ఉపయోగపడదు. కానీ వీళ్ళకి ఈసోఫేగల్ స్ఫింక్టర్ డిస్ఫంక్షన్ వల్ల స్టమక్ లో ఉన్న కంటెంట్స్ ఈసోఫేగస్ లోకి వస్తాయి. అన్నప్పుడు వాళ్ళు ఎక్కువ మందికి హయాటస్ హెర్నియాస్ కానీ అంటే దాని ఈసోఫేగల్ హయాటస్ నుంచి కొన్ని పక్క కూడా వస్తాయి, లేదా స్టమక్ కంటెంట్స్ ఈసోఫేగస్ లోకి వస్తే దాన్ని గ్యాస్ట్రో రిఫ్లక్స్ కానీ అంటే ఫండోప్లైకేషన్ అని చిన్న ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎందుకు చెప్పాలనుకుంటే ఈ హార్ట్ బర్న్ పేషెంట్లు అందరికీ డెఫినెట్ గా ఈ పెంటోసిడ్లో లేకపోతే రావిప్రిజోల్లో, లాన్సోప్రిజోల్లో ఏదో ఒక ప్రిజోల్స్ పొద్దున సాయంత్రం వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది కొంతమంది తగ్గిస్తుంది, కానీ ఇటువంటి ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తే బెటర్ రెస్పాన్స్ వచ్చిందని నా ఉద్దేశం. ఇది న్యూరాలజీ పేషెంట్ కాకపోయినా ఇది కామన్ ప్రాబ్లం. బట్ నిజంగా వాళ్ళకి సర్జరీ అవసరం అయితే వాళ్ళు మిస్ అవుతారని దాంట్లో డెప్త్కి వెళ్ళాలని మెయిన్ గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.